హైదరాబాద్‌లోని అత్యంత తీవ్రమైన విషాదం ఒకటి నెలకొంది. నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన విన్న తర్వాత నిజంగా అయ్యో పాపం అనే ఒక సానుభూతి కూడా మీరు వ్యక్తపరుస్తారు. అంతేకాకుండా ఎందుకు ఈ వ్యక్తి అలా చేశాడు అని చెప్పేసి ఒక రకంగా కోపం కూడా వస్తుందన్నమాట మీకు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే ఆ వ్యక్తి గురించి బాగా మాట్లాడుకున్నారన్నమాట. ఆ వ్యక్తే ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మాట. ఆ వ్యక్తి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఉందో, ప్రకాశం జిల్లాకి సంబంధించిన వ్యక్తి మాట. ఎందుకు అంత పాపులర్ అయ్యాడంటే ఆ వ్యక్తి 2013లోని ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఒక సివిల్ కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యాడు అతను. ఆ తర్వాత కొన్ని అవమానాలమాట. ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ స్థాయి ఆఫీసర్‌లో ఒక ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ నువ్వేంటి నాకు చెప్పేదనే విధంగా వాళ్ళని అవమానపరిచారని చెప్పేసి ఆ వ్యక్తిని అప్పుడు పట్టుకున్న సంకల్పం 2013లోని పట్టుకున్న సంకల్పం అంటే ఐపీఎస్ అవ్వాలని చెప్పేసి ప్రతిరోజు కూడా ఆ వ్యక్తి చదువుతూనే ఉన్నాడు. ఆ విధంగా అయితే 2018లో ఆ వ్యక్తి అయితే వదిలేసాడు జాబు. 5 సంవత్సరాలైతే సుదీర్ఘంగా ఈ స్టేట్ పోలీస్‌లో అయితే కానిస్టేబుల్‌గా పనిచేసిన తర్వాత 2018 తర్వాత ఇంటికాడే కూర్చొని హైదరాబాద్‌లో కోచింగ్‌కెళ్ళి చదువుతూ అలాగా 3 సార్లయితే ఐపీఎస్‌కైతే ఎగ్జామ్ రాసాడు. మూడోసారి భారతదేశ వ్యాప్తంగా 500 చిల్లర ర్యాంక్ అయితే వచ్చింది ఆయనకి. 2021లో అయితే ఆయనకి ఐపీఎస్ ఉద్యోగం వచ్చింది. ఆయన ఇంటర్వ్యూలు చాలా చూసా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా అత్యంత తీవ్రమైన విషాదం. ఈ విషాదంలోని ఆ వ్యక్తి ఎలా మునిగిపోయాడంటే, ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ ఉద్యోగం ఉందో, ఆ ఉద్యోగం కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నాడు ఆల్రెడీ. హైదరాబాద్‌లోని ఏదైతే ఎన్‌పీఏ నేషనల్ పోలీస్ అకాడమీ తెలుగులో మనం చెప్పుకుంటే గనక సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పేసి ఆ ట్రైనింగ్ సెంటర్ పేరు మాట. అక్కడ ఈయనైతే ఐపీఎస్‌గా ట్రైనింగ్ చేస్తా ఉన్నాడు. ఇక్కడే అతనికి పాపం ఏదో విధంగా అయితే పాపం శని దాపురించిందో, లేకపోతే ఏదైనా అతనికి ఒక దెయ్యం లాంటిది పట్టిందో లేదో తెలీదు గానీ, ఆ వ్యక్తి అయితే చాలా తప్పుడడుగేసేసాడు. ఎంత పెద్ద తప్పుడడుగంటే, ఎవరైతే తన తోటి మహిళా ట్రైనీ ఉంటదో ఐపీఎస్ ట్రైనీ, ఆ మహిళా ఐపీఎస్ ట్రైనీ మీద లైంగికంగా వేధించాడని జెప్పేసి ఆ మహిళా ఐపీఎస్ ట్రైనీ అయితే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లోని కేసు పెట్టింది. కేసు పెట్టడంతో దగ్గర దగ్గర 10 సెక్షన్‌లతో అయితే ఈ ఉదయ కృష్ణారెడ్డి పైనైతే పోలీస్ కేసులు నమోదు చేశారు. ఎప్పుడైతే ఇలాగా కేసు నమోదు చేశారో తీవ్రమైన డిప్రెషన్‌లోకెళ్ళిపోయాడు ఉదయ కృష్ణారెడ్డి. ఎందుకంటే అతను ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ మనం మాట్లాడుకుంటే చాలా పేదరిక కుటుంబం నుంచి వచ్చాడనమాట. కూరగాయలు అమ్ముకునేవాడు. ఎవరైతే వాళ్ళ నానమ్మ ఉందో వాళ్ళ నానమ్మకే చేదోడుగా, వాదోడుగా ఉండేవాడు. వాళ్ళ నానమ్మే పెంచిందిమాట. ఎందుకంటే చిన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోయారు. ఒంటరివాడైపోయి పాపం తన నానమ్మే అన్నీ చూసుకొని పెంచింది కష్టపడుతూ. తనకి కనీసం ఉండడానికి, తినడానికి కూడా వసతి కూడా సరైన పరిస్థితులు లేవు. అటువంటి కుటుంబం నుంచి వచ్చాడనమాట. కనీసం అతనికి కట్టుకోవడానికి బట్టలగైనా గానీ, వేసుకుంటాకైనా గానీ ఆలోచించే స్థితిలో ఉండే పరిస్థితి నుంచి వచ్చాడనమాట. అటువంటి వ్యక్తి 2013లో పోలీస్‌గా సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా పెద్ద జాబ్‌కెళ్ళాలి. ఇక్కడ అవమానం జరుగుతోంది. నాకున్న టాలెంట్‌ని చూపించాలని చెప్పేసి ఐపీఎస్ అవ్వడం జరిగింది. ఐపీఎస్ అవ్విన తర్వాత ఎన్ని ఇంటర్వ్యూలు, ఎంతమంది ఇన్స్‌పిరేషన్ ఆయన చూసి ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అంటేనే మొత్తం ఇన్స్‌పిరేషన్‌గా తయారయ్యారన్నమాట. ప్రతి యువత కూడాను ఆయన్నే ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని, ఆయనలాగా కష్టపడాలి, ఆయనలాగా ఈ జాబ్ కొట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను ఆయనలాగా కష్టపడ్డారు. ఎందుకంటే చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఒక కానిస్టేబుల్ ఉద్యోగంలోకెళ్ళిన తర్వాత తన చదువుని కొనసాగించి అంటే బ్యాక్‌గ్రౌండ్ ఏమి లేదు. నార్మల్‌గా చదివాడన్నమాట. ఒక సాధారణమైన కాలేజీలో చదివాడు. అటువంటి కాలేజీలో చదివిన తర్వాత కూడాను పట్టుదలతో, సంకల్పంతో అయితే ఈ ఐపీఎస్ జాబ్ అయితే కొట్టాడన్నమాట. ఎప్పుడైతే ఇలాగ ఐపీఎస్ జాబ్ వచ్చిందో మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక హీరోగా అయిపోయాడు. ఒక సెలబ్రిటీ అయిపోయాడన్నమాట. ఐపీఎస్‌లు చాలామంది అవుతూ ఉంటారు. వాళ్ళ పేర్లయితే బయటికి రావు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదువుకున్న తర్వాత ఐపీఎస్ జాబ్ వస్తే వెళ్ళిపోతారు. కానీ ఇతని కష్టం అది కాదు కదా! తల్లిదండ్రులు లేరు. బ్యాక్‌గ్రౌండ్ లేదు. అది కూడా అవమాన పాలయ్యి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో దాన్ని ఎదిరించి మరీ ఉద్యోగం సంపాదించాడు. అందుకని చెప్పేసే ఆంధ్ర, తెలంగాణలో హీరో అయ్యాడన్నమాట. ప్రతి ఒక్కరికి తెలుసు ఈ వ్యక్తి ఎవరన్నది. ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అనగానే ఈ వ్యక్తి గురించి ప్రతి ఒక్కరు చెప్తారు. చాలా మంచి వ్యక్తి, మంచి కష్టపడిన వ్యక్తి అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడేమైంది? ఆయన చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల మొత్తం ఆయన ఏదైతే సంపాదించుకున్నాడో, హీరో లెవెల్‌లో మొత్తం అంతా కూడా సంపాదించుకున్నాడో, ఒకేసారి కిందకి జారిపోయింది. ఒకేసారి ఒక చిన్న సంఘటనలో జారిపోయింది. మరి ఆయన ఎందుకు ఆ దాంట్లోకి వెళ్ళాడో అసలు ఏంటనేది కూడా ఇంకా పూర్తిగా తెలీదు.
దాని మీదైతే పూర్తిగా ఎంక్వైరీ కొనసాగుతోంది. ఆ ట్రైనింగ్ సెంటర్‌లో ఎవరైతే మహిళా ఐపీఎస్ ట్రైనీ ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసిన కంప్లెయింట్ మీదైతే కమిషనరే దాని మీద అయితే సుదీర్ఘంగా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అసలు ఎవరిది నిజం, ఎవరిది తప్పు అనే దాని మీదైతే ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతోంది. అంతేకాకుండా ఇతని స్టేట్‌మెంట్ తీసుకుందని చెప్పేసి పోలీసులు అందరూ కూడాను రెడీ అవుతున్న, సిద్ధం అవుతున్న సమయంలో ఇక్కడ ఒక ట్విస్ట్ నెలకొందన్నమాట. అదేంటంటే ఎవరైతే ఉదయ్ కృష్ణారెడ్డి ఈయన ఉన్నారో ఈయన పాపం తట్టుకోలేక ఇక అవమానం అంతా కూడా తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికైతే పాల్పడ్డాడు. ఒకేసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడంతోటి విషాన్ని తాగాడంట. ఇలా తాగేటప్పటికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గమనించి ఇమ్మీడియేట్‌గా అతను హాస్పిటల్‌లో అయితే జాయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అతను పరిస్థితి కొంచెం నిలకడగానే ఉందని చెబుతున్నారు. కానీ నాకు తెలిసిన మట్టుకైతే ఎవరైతే ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నారో ఈయన చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. చాలా బాధగా కూడా అనిపిస్తుంది. ఈయన చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు ప్రూఫ్ అయితేనే మనం ఆ వ్యక్తి తప్పు చేశాడని చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆ తప్పు చేశాడని చెప్పేసి ప్రూఫ్ అవ్వల. ఆవిడ ఆరోపణలు చేసింది గానీ ఈయన చేసాడో లేదన్నది ఇంకా ఇంకా ప్రూఫ్ అవ్వలేదు కాబట్టి నాకైతే ఆయన మీద సానుభూతి కలుగుతోంది. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బ్యాక్‌గ్రౌండ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ చూశాను నేను. ప్రతి వీడియోలో కూడాను తన కష్టం చెప్పుకుంటూనే వచ్చాడు. ఎవరెవరు ఎక్కడైతే అవమానపరిచారో అయన్నీ కూడా చెప్పుకొచ్చాడు. అంటే ఎనకాల బ్యాక్ బోన్‌లో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఎవరు సపోర్ట్ లేకుండా, ఒక వ్యక్తి, ఒక కుర్రవాడు, ఒక చిన్న కుర్రవాడు మైండ్‌ని చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకొని, ఈ ఐపీఎస్‌కి ఏ విధంగా చదవాలని చెప్పి షెడ్యూల్ గట్టా పెట్టుకొని, నీట్ అండ్ క్లీన్‌గా ఎగ్జామ్స్ గట్టా రాసుకుంటూ ఒక సెలబ్రిటీ అయిపోయాడన్నమాట. లాస్ట్‌కి ఐపీఎస్ సంపాదించిన తర్వాత. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌కే ఎదురు తిరిగి నేను ఐపీఎస్ అయ్యి చూపిస్తా అని చెప్పి సవాల్ చేసి మరీ ఐపీఎస్ అయ్యాడన్నమాట. అంటే అంత కష్టపడి సంపాదించుకున్న ఏదైతే జాబ్ ఉందో, ఇప్పుడు ఆ జాబ్‌కి కష్టం వస్తుందనేటప్పటికి నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజంగాను. ఈ వ్యక్తి నిజంగా ఎందుకు చేశాడు? అసల ఆ పని ఈ వ్యక్తికి మైండ్‌లోకి ఎలా వచ్చిందని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నానన్నమాట నిజంగాను. ఎందుకంటే ఆయనకి తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్‌లోని అటువంటి సెపరేట్ ఫ్యాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే యువత అందరూ కూడాను ఆయన్ని అంతలా ఇష్టపడతారు. ఇప్పుడు దాకైతే ఆయన ఒక హీరో. ఒక రకంగా చెప్పాలంటే ఒక రియల్ హీరో మాట. అంత కష్టపడి సంపాదించి ఉద్యోగానికెళ్ళని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను ఆయన్ని ఇంటర్వ్యూలు చూసినప్పుడల్లా, ఆయన పేరు తలుచుకున్నప్పుడల్లా ఒక తెలియలేని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. సపోజ్ ఎక్కడి దాకా ఎందుకు నాకు కూడాను ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉదయ్ కృష్ణారెడ్డి పేరు ఎత్తగానే నాకు కూడాను చాలా ఆనందంగా అనిపించేది. ఎప్పుడైతే ఈ, ఈ లైంగిక ఆరోపణల గురించి ఈ మహిళా ట్రైనీ ఎప్పుడైతే బయట పెట్టిందో ఒకేసారి షాక్ గురయ్యాను నేను కూడాను. ఇదేంటిది? ఇంత మంచి భవిష్యత్తు పాపం చాలా కష్టపడి సంపాదించుకున్నాడు జాబు. బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏమి లేదు. ఇదేంటి ఇలా చేశాడేంటి? ఇది నిజమా? అబద్ధమా? ఏంటి ఇలా అయిపోయిందని చెప్పేసి నేను కూడా చాలా బాధపడ్డాను. సో, దీని గురించైతే మరి కమిషనర్ గారు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇతనికైతే పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతూ ఉన్నారు. దేవుడి దయ వల్ల ఇతను మరి నిలకడగా బతికి ఆ తర్వాత ఏంటన్నది నిజం, అబద్ధమనేది బయటకొచ్చి ఇతని భవిష్యత్తు బావుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అన్నీ కూడా అబద్ధం అని తేలితే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ ఉదయ్ కిరణ్ రెడ్డి యొక్క భవిష్యత్తు మొత్తం అంతా కూడా నాశనం అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ట్రైనీ కాబట్టి ఇంకా ఆయన యొక్క ప్రొఫెషనల్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషనల్ పీరియడ్ ఇంకా అవ్వలేదు. ట్రైనింగ్ కూడా అవ్వలేదన్నమాట. దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అది నిజమని తెలిసిన తర్వాత చాలా సీరియస్ యాక్షన్ ఉంటది ఆయన మీద. చాలా తీవ్రమైన పరిమాణాలు తీసుకుంటారన్నమాట. నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది మరి ఈ వ్యక్తి గురించి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అసలు ఈ వ్యక్తి చేసింది కరెక్టా? కాదా? నిజంగా ఇంత మంచి భవిష్యత్తుని చేతులారా చెడగొట్టుకోవడం ఎంతవరకు కరెక్టో? మీరే చెప్పండి అసల. దీంట్లో ఏది నిజం? ఏది అబద్ధం? రాబోయే రోజుల్లో ఏం నిర్ణయం తీసుకుంటారనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.